వెల్కమ్ టు రాజనీతి. వైసీపీ కుట్రల్ని తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తిప్పికొట్టింది, పైచేయి సాధించింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఈవెంట్ పాలిటిక్స్కి తెలుగుదేశం చెక్ పెట్టింది. ఈ విషయంలో ప్రభుత్వం, మంత్రులు, పోలీసులు అందరూ కూడా సమన్వయంతో పనిచేశారు. మామిడికాయలు రోడ్డు మీద పారబోసి ట్రాక్టర్లతో తొక్కించి ప్రజల అటెన్షను, మీడియా అటెన్షను తెచ్చుకోవాలని ప్రయత్నించిన వైసీపీ ప్రయత్నాలను డ్రోన్ కెమెరాలతో, ఆధారాలతో సహా ఎండగట్టారు. సాధారణంగా వైసీపీ రాజకీయ పుటెత్తులు, విద్వేష ప్రచారాలు ఎదుర్కోవడంలో తెలుగుదేశం పార్టీ ఒకంత వెనకే ఉంటుందని చెప్పాలి. వైసీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న తప్పుడు ప్రచారాలతో ప్రజలను నమ్మిస్తూ ఉంటారు, అసత్యాలతో ప్రజలను నమ్మిస్తూ ఉంటారు. తల మీడియా, అలాగే తోక మీడియా, సోషల్ మీడియా, అలాగే అబద్ధాలను కూడా నిస్సిగ్గుగా చెప్పగలిగిన వైసీపీ నాయకులు వీళ్ళందరి ద్వారా ప్రజలను నమ్మిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో సక్సెస్ అవుతుంటారు. ఇప్పుడు కూడా అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గత 6-7 నెలలుగా ప్రజలను ఏదో ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కులాల కుంపట్లు రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. తెనాలిలో సంఘ విద్రోహాలను పరామర్శించిన దగ్గర నుంచి గుంటూరు మిర్చియార్డులో రైతుల పరామర్శ పేరుతో చేసిన హడావుడి, పొదిల్లో చేసిన హడావుడి, సత్తెనపల్లి, రాప్తాడు నియోజకవర్గాల్లో చేసిన హడావుడి, ప్రభుత్వం మీద బురద జల్లటం, విద్వేషం రగిలించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, ఇలాగా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. పోలీసుల మీద దాడులు చేయిస్తున్నాడు, పోలీసులను హెచ్చరిస్తున్నాడు. సత్తెనపల్లి పర్యటన విషయంలో గుంటూరు పోలీసులు ఫెయిల్ అయ్యారు. కానీ నిన్న బంగారుపాళ్యం పర్యటనలో మాత్రం పోలీసులు సమర్థవంతంగా జగన్ నిలువరించారు. ముందు నుంచి పకడ్బందీగా వ్యవహరించారు. హెలిప్యాడ్ దగ్గర 30 మందికి, మార్కెట్ యార్డ్లో 500 మందికి మించి పర్మిషన్ ఇవ్వమని చెప్పారు. అయినా కానీ పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే ప్రయత్నం చేసింది వైసీపీ. అయితే జన సమీకరణలో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మందు మాకులు పంపిణీ చేశారు, ఉచితంగా డీజిల్, పెట్రోల్ కొట్టించారు, చాలా చేశారు. ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి మెయిన్ రోడ్డు మీద జనం లేరని ఊళ్ళోకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఎస్పీ మణికంఠ స్వయంగా అడ్డుకున్నాడు. ఎస్పీకి జగన్మోహన్ రెడ్డికి వాగ్వాదం జరిగింది. మామిడి పండ్లను తొక్కిస్తూ వైసీపీ ఆడిన నాటకం కూడా బట్టబయలైంది. వైసీపీ నాయకుడి తోటలోంచి 2 ట్రాక్టర్లు మామిడికాయలు తీసుకొచ్చి వాటిని రోడ్డు మీద పారబోసి వాటిని ట్రాక్టర్లతో తొక్కించాడు. అలాగే మామిడి పళ్ళు అమ్మకానికి తెచ్చుకుంటే ఒక రైతు ఆయన ట్రక్కును కూడా లాగేసి వాటిని రోడ్డు మీద పడేసి వాటిని తొక్కించారు. ఆ రైతు లబో దిబ్బో అంటున్నాడు. నాది ఈశ్వరపల్లి, నేను రైతు. ఈరోజు 2 ట్రాక్టర్లు తోలుకొస్తానే అంతే. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా. నాకు నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు నేను అమ్ముకోలేకుండా రోడ్డు మీద పోసి తొక్కిచ్చేసుకుంటే ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్టా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన పంట అంతా నాకు వృధా అయిపోయి నా బాధను ఇవ్వనికని చెప్పేసి నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా. నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా పూసింది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా నాకు పూసా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి అరాచకం జరుగుతూనే ఉంటుంది. మొన్న మధ్య ఇబ్రహీంపట్నంలో చూశారుగా, రోడ్డు అమ్మట ఒక కుర్రాడు సైకిల్ దుక్కుంటూ వెళ్తుంటే ఒక 10 ఏళ్ల పిల్లగాడు. నెలగా పిల్లల జోలికి ఎవరు వెళ్ళరు, కానీ వీళ్ళు సైకోలు కదా, ఆ పిల్లాడు సైకిల్ లాగేసుకొని దాన్ని గిరగిరా గాల్లో దిప్పి కింద వేసి తొక్కి గందరగోళం చేసి ధ్వంసం చేశారు. తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఆ కుర్రాడికి సైకిల్ కొనిపెట్టారు. కనీసం జగన్మోహన్ రెడ్డి మందలించను కూడా మందలించాల. అదేంటారు ఆ పిల్లాడి జోలికి ఎందుకు వెళ్ళారని. అంటే వాళ్ళ పైశాచిక ప్రవృత్తి ఎలా ఉంటుందంటానికి ఇవన్నీ నిదర్శనాలు. వీళ్ళు వస్తున్నారంటే జనం పారిపోయే పరిస్థితి వచ్చేసింది. పొదిల్లో అంతే. పొగాకు వేలం కేంద్రంలో రైతుల పరామర్శకు వెళ్ళి రైతుల చెక్కులని విరగదొక్కేశారు. ఆ నష్టం ఎవరు భరిస్తారు? కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అయ్యో రైతులకు నష్టం కలిగింది, మా కార్యకర్తల కోతుల్లాగా తొక్కేశారు, ధ్వంసం చేశారని మాట్లాడాల. అలాగే ఈ బంగారుపాళ్యంలో వీళ్ళు వస్తున్నారని చాలామంది కమిషన్ వర్తకులు షాపులు మూసేసుకున్నారు, వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ అని. కానీ వీళ్ళు కావాలని ఒక 4-5 షాపులు తెరిపించి అక్కడికి వెళ్ళి పరామర్శ పేరుతో ఆ షాపులో ఉన్న మామిడి పళ్ళన్నీ తొక్కేశారు, తొక్కి నాశనం చేసేసారు. రైతులకు నష్టం జరిగింది. గుంటూరు మిర్చియార్డులో మిర్చి టిక్కీలు దొంగతనం చేశారు. అంటే ఎంత అరాచకలో చూడండి. పైగా మీరు వీడియోలు గమనిస్తే నిన్న ఆయన చుట్టూ చేరిన వాళ్ళ హావభావాలు గమనిస్తే వాళ్ళు ఎంత సైకోలో అర్థమవుతుంది. హాలీవుడ్ సినిమాల్లో జాంబీల్లాగా బిహేవ్ చేశారు. చివరికి వాళ్ళ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి కూడా భయపడే పరిస్థితి అనమాట.
అంటే ఎప్పుడు కూడా సైకోల్ని పెంచి పోషిస్తే చివరికి ఆ సైకోల్ నీ మీదకే వస్తారన్నట్టుగా ఉంది పరిస్థితి నిన్న చూస్తే. పైగా ఈ పరామర్శలో జగన్ రైతులతో పెద్దగా మాట్లాడింది లేదు, పొడిచింది లేదు. ఈ పరామర్శే సీజన్ దాదాపు అయిపోయింది. 80% పంట అమ్మేసుకున్నారు రైతులు. ఏదో మమ అనిపించి ప్రభుత్వం మీద బురదలటానికి వచ్చాడు. అది సక్సెస్ అవ్వాల. అసత్య ప్రచారాన్ని కూడా నమ్మలేదు, ప్రజలు నమ్మలేదు, రైతులు నమ్మలేదు. ఎందుకంటే ప్రభుత్వం కిలోకి 4 రూపాయలు అదనంగా ప్రైస్ ఇస్తుంది. మామిడి పంట ధర తగ్గిపోయిందని కిలోకి 4 రూపాయలు అదనంగా ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. 12 రూపాయల లెక్కన కొంటున్నారు. అందుకే కర్ణాటక నుంచి కూడా తెచ్చి రైతులు ఇక్కడ అమ్ముతున్నారు. తమిళనాడులో 6 రూపాయలు ఉంది కిలో, కర్ణాటకలో 4-5 రూపాయలే ఉంది. రైతులంతా ఇక్కడికి తెచ్చి అమ్ముతుంటే సరిహద్దుల్లో రైతులను ఆపుతున్నారు. ఆపొద్దు అని సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి, మా రైతులను ఆపొద్దు, మీ మార్కెట్ యార్డుల్లో అమ్ముకునే అవకాశం మా రైతులకి ఇమ్మని సిద్ధరామయ్య గారు చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాశారు. ఈ జగన్మోహన్ రెడ్డి నేనేం చెప్తా అంటే, కేంద్రం నుంచి కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడి కర్ణాటకలో కిలో 16 రూపాయలకు కొనిపిస్తున్నారు, నువ్వేం గాడిదలు కాస్తున్నావు చంద్రబాబు అంటున్నాడు. ఈ గాడిద అంటే అసత్యం, అబద్ధాలతో ప్రజల్ని రైతుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. గతంలో 2021లో ఇతర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిలో 6 రూపాయలు ఉంది మామిడి పంట. ఆ రోజు కనీసం పట్టించుకోలేదు, కనీసం దీని మీద సమీక్షించలేదు, ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకోలేదు, రైతులతో మాట్లాడలేదు. ఇవాళ ఈయన రైతు బాంధవుడు వేషం వేసుకొని వస్తాడు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి కూడా గట్టిగా కౌంటర్ పడింది. మంత్రులంతా మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలను ఎండగట్టారు. అలాగే ప్రభుత్వమే కొని వ్యాపారులకు అమ్మొచ్చుగా అన్న జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమర్థవంతంగా తిప్పికొట్టారు. నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావని. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రైతులను ఆదుకున్న దాఖలాలు లేవు. సుబాబుల్ జామాయిల ధరలు అడ్డగోలుగా పడిపోతే కనీసం పట్టించుకోవాలా. పాదయాత్రలో ఇతను ఆ రోజున 3,500 ఎంతో టన్ను ఉంటే నేను 5,000కు కొనిపిస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఇతను సీఎం అయ్యాక 1,500కు పడిపోయింది. కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, ధర పెంచడం లేదు. ఇవాళ 5,000 ఉంది టన్నుకి. పొగాకు ధర పడిపోయింది, ఆ రోజున పట్టించుకోవాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 273 కోట్లు రిలీజ్ చేసింది పొగాకు రైతులను ఆదుకోవడానికి. మామిడికి అదనపు ధర ఇస్తున్నారు. రైతుల విషయంలో జగన్ కంటే చంద్రబాబు నాయుడే అటెన్షన్ పెడతారు, ఆయన వల్ల మేలు జరుగుతుంది అనే నమ్మకం రైతుల్లో ఏర్పడింది. అసలు ఇద్దరికి కంపారిజనే లేదు. ఈ ప్రభుత్వం వింటుంది, ఈ ప్రభుత్వం సమస్యను వింటుంది, పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన సూపర్ ఫ్లాప్ అయింది. Like, share and subscribe to Rajaniti channel.